మధ్యాహ్నం 12:00కి నేను సాధన చేస్తున్నాను. ఏదైతే ప్రాణిక్ హీలింగ్‌లో ఉన్నటువంటిది ఏదైతే సాధన ఉందో, ఆ సాధన చేసుకుంటున్నాను. అది కూడా కుండలిని గురించే ఉంది. ఆ కుండలిని సాధన చేస్తున్నా. చేస్తూ అలసిపోయి ఉన్నాని జస్ట్ రిలాక్స్ అయ్యి ఇలా పడుకున్నాను. అప్పుడు నాకు తెలియకుండా ఒక ట్రింక్లింగ్ సెన్సేషన్ వచ్చింది చేతులకి. అప్పుడు నేనేంది గురుగారు ఏమని చెప్పారు అప్పట్లో, అవేర్‌నెస్‌తో పట్టుకోవాలి ధ్యానాన్ని అని అన్నారు. ఎరుకతో ఉండాలి, అవేర్‌నెస్‌తో ఉండాలి అన్నారు. సరే అని చెప్పేసి అలాగే ఉన్నాను. పడుకొని అలా వాలానంతే, జస్ట్ వాలాను. ట్రింక్లింగ్ వచ్చి షాకులుగా వస్తున్నాయి. ఏంటి దీన్ని మైనస్ ప్లస్ ఉంటాయి కదా, ఆ రెండింటిని కలిపితే ఏదన్నా రిజల్ట్ వస్తుందేమో అని జస్ట్ రెండింటిని ఇలా పెట్టాను. ఒక్కసారిగా ఒక విద్యుద్ఘాతంలాగా ఈ నావెల్లో నుంచి, ఈ ఆజ్ఞ చక్రం నుంచి ఒకటి బయటకు వచ్చేసాను నేను. బయటకు వచ్చేసి నన్ను నేను క్లియర్గా చూసుకుంటున్నాను. చుట్టుపక్కల నాకు ఏం కనపడలేదు. ఉన్న వాస్తవం చెప్పేస్తున్నాను. నాకైతే చుట్టుపక్కల ఏం కనపడలేదు. నేను కూడా క్లారిటీగా లేను. నేను మళ్ళీ రావటానికి నేను అనుకుంటున్నాను, నేను చనిపోయానా అని నేను అనుకుంటున్నాను. కానీ తెలుస్తుంది శ్వాస అక్కడ నడుస్తుంది, కానీ ఇక్కడ తెలియటం లేదు. కానీ బ్రెయిన్ లోపల ఒక్క పాయింట్ మటుకు టిక్ 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 కొట్టుకుంటున్నటువంటి దాన్ని మటుకు నేను గమనించాను. అంటే అవేర్నెస్ మీద ఉండమన్నారు కదా, అందుకు దీన్ని అవేర్నెస్గా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా చేశాను సాధన. చేసిన తర్వాత మళ్ళీ లోపలికి రావడానికి నాకు కనీసం ఒక 1.5 అవర్ పైనే పట్టిందని నేను అనుకుంటున్నాను. ఆ టైం